అయితే మరి రవితేజ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఫస్ట్ టైం కదా? ఫస్ట్ టైం అంటే నాకు సింధూరం హ్మ్. హాయ్ రే హాయ్. హ్మ్. 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 సో అది ఆ అసలు సినిమా evergreen. మా బళ్ళారిలో చూశాను. హ్మ్. చూసిన తర్వాత ఆ గ్రీన్ అండ్ గ్రీన్ డ్రెస్ ఎవర్రా ఈయన ఇలా ఉన్నాడు, ఇంత రాగా ఉన్నాడు అనేసి నేను పిచ్చయ్యానండి. ఆ సినిమా చూసి 1 వీక్ ఆ సాంగ్ పెట్టి మా మా ఇంటి ముందు జాంకాయ చెట్టు ఉంటుంది హ్మ్. అనమాట. హ్మ్. అప్పుడు చిన్న టేప్స్ ఉండేవి, ఆ! స్పీకర్ టేప్స్ చిన్నవి. హ్మ్. మా అమ్మగారు టేప్ రికార్డర్స్. టేప్ రికార్డర్స్, క్యాసెట్. హ్మ్. అవును. అక్కడ కృష్ణ ఆడియో సెంటర్ అని చెప్పి అక్కడ వెళ్ళి అప్పుడు రికార్డ్ చేసుకోవచ్చు హ్మ్. టేప్లో. హ్మ్. హ్మ్. ఒక అవును. సాంగ్ అవును. మాత్రమే రికార్డ్ చేసిస్తారు. అవును. అవును. సో ఆ సాంగ్ పెట్టుకొని గ్రీన్ అండ్ గ్రీన్ డ్రెస్ వేసుకొని వేసుకొని నేను అద్దాలు పెట్టుకొని చేస్తుంటే మా నైబర్స్ అందరూ నవ్వేవాళ్ళు. ఆ! సంఘవి గారు అంటే నాకు అంత పిచ్చి ఉండే ఆ టైంలో. ఓకే. అంటే బికాస్ హీస్ ఫాలోయింగ్ బిహైండ్ హర్. హ్మ్. 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 అలా నేను ఒకసారి మా వీధిలో, ఒక అమ్మాయి అంటే అమ్మాయి అంటే నా ఏజ్ గ్రూప్, ఆ చిన్న అదేలే. అమ్మాయి, అలా అదేలే. వెళ్ళాను. ఆ! ఆ! వెళ్తే ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ ఇంట్లో చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిట్టి హ్మ్. నన్ను కొట్టి, హ్మ్. అంటే మా పేరెంట్స్కి తెలియదు ఆ టైంలో. ఓకే. ఓకే. అంటే మనమే మేనేజ్ చేసుకుందాం, అంత ఇష్టం నాకు. ఆయన ఓకే. ఆయన సినిమాలు ఏది వదలలేదు. నాకు బెస్ట్ అంటే అనేది విక్రమార్కుడు. యెస్. మరిప్పుడు సెట్స్‌లో ఆయనతో కలిసి చేస్తున్నారు గదా! మరి ఎలా ఆ వైబ్ ఎలా ఉంది? అయ్యో ఆయన ఎక్స్ట్రాడినరీ. హ్మ్. అంటే యూజువలీ ఆర్టిస్ట్కి సింగిల్ టేక్ చేస్తే ఒక కిక్ వస్తుంది. నాకు నాకు ముందు వచ్చేదనమాట. హ్మ్. హ్మ్. ఫస్ట్ టేక్లో ఓకే చేసేయాలి, హ్మ్. ఆ కిక్ వచ్చేది. హ్మ్. ప్రోగ్రెస్ అవుతూ అవుతూ టేక్స్ మీద పడలేదు నేను. హ్మ్. హ్మ్. అల్టిమేట్ ఏంటి, రావాలి. బాగా రావాలి. హ్మ్. సార్ దగ్గర ఎలా అంటే, రవితేజ సార్ దగ్గర ఆయన వచ్చే ఎనర్జీకి ఆటోమేటిక్గా ఫస్ట్ టేక్ ఓకే. ఫస్ట్ టేక్లో చేసేస్తాం. హ్మ్. ఇప్పుడు నా నా లైన్స్ అయినా, నా ఎమోషన్ అయినా, హ్మ్. ఆయన వచ్చే ఎంతూ ఉంటుంది. హ్మ్. ఆయన అక్కడ కూర్చుని ఉంటారు, షార్ట్ రెడీ అని టక్కన అలా వచ్చేస్తారు. హ్మ్. వచ్చి ఏంటి ఏంటి టక్ టక్ అని చేసేస్తుంటారు. ఇంత ఈజీనా అనుకుంటా నేను. అంటే నేను కొంచెం ప్రాసెస్ చేస్తా. యెస్. యెస్. అంటే యెస్. యెస్. లైక్ డీటెయిలింగ్ తీసుకుంటా. ఈ క్యారెక్టర్ యాహ్! ఎలా యాహ్! బిహేవ్ చేయాలి, యాహ్! ఈ యాహ్! క్యారెక్టర్ ఇలా చేస్తే బాగుంటుందా అనేసి. హ్మ్. ఆయన ఏం లేదు, చూస్తాడు, టక్కని చేసి వెళ్ళిపోతాడు. హ్మ్. చాలా చాలా ఈజీగా చేస్తున్నారు అనిపిస్తుంది. అండ్ యెస్. యెస్. అండ్ ఆయన అప్రిషియేషన్ నాకు బాగా నచ్చింది. బాగా నచ్చింది. షార్ట్ మధ్య బాగా చేసావు అంటారు, హ్మ్. ఒకసారి అంటారు. హ్మ్. నేను ఒకడే కాదండి, మొత్తం యూనిట్ మొత్తం ఆయన ఉన్నారంటే లైక్ ఆయన పోయి అందరితో అలా సరదాగా మాట్లాడు, బట్ ఆ వైబ్ ఉంటుంది. వైబ్